హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 39వ పాదము 39th పాద నేర్చుకుందాము. అతులః శరభః భీమః సమయజ్ఞః హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యః లక్ష్మీవాన్ సమితింజయః. అతులః, తుల అంటే పోల్చదగినది, అతులహ అంటే మరేంటి? పోల్చడానికి వీలు కానటువంటిది, అసలు పోల్చడానికి కుదరదన్నమాట. దాన్నే అతులహ అంటారు. తనతో పోల్చదగినది కానీ తనతో సమానమైన వారు కానీ లేనివాడన్నమాట విష్ణువు. అందుకని అతులహ అంటారు. ఆ విష్ణువు ఎటువంటి వాడు? దివ్యత్వంతో మాహత్వంతో వెలిగిపోతూ ఉంటాడు కదా. అటువంటి ఆ పరమాత్మకి, ఆ విష్ణుమూర్తికి ఎవరు కూడాను సమానులు కారు. ఆయనతో సమానుడే లేడు. ఇక ఆయనను మించిన గొప్పవాడు ఎక్కడ ఉండగలడు? ఎవ్వరు ఉండరు. అందుకని అతులహ అని అంటారన్నమాట. శరభః, శర అంటే శరీరాలు, అన్ని జీవుల యొక్క శరీరాలన్నమాట. సర్వజీవుల యొక్క శరీరాలు. ఈ శరీరాలు ఎటువంటివి? క్షీణించేటటువంటివి కదా. శరీరాలు ఎప్పుడు అలాగే ఉండవు కదా. శరీరాలు అనేవి క్షీణిస్తూ ఉంటాయి. అటువంటి శరీరాలలో ఆయన ఆత్మరూపుడై ప్రకాశిస్తాడు కాబట్టి ఆయనను శరభః అని అంటారు. భీమః, సర్వభయంకరుడు. సర్వము కూడా ఆయన వల్ల భయపడుతుందిట, అందుకని భీమః. ఇంకొక అర్థం కూడా ఉంది, అభయంకరుడు. అభయంకరుడు అంటే ఏంటి? ధర్మ మార్గంలో జీవించేవారికి, అంటే ధర్మ మార్గంలో ఉండేవారికి, అలాగ నడిచేవారికి అభయంకరుడిగా, ప్రేమస్వరూపుడిగా ఉంటాడు కాబట్టి భీమః అని కూడా చెప్పుకోవచ్చన్నమాట. సమయజ్ఞః, సమత్వమే తన స్వరూపంగా కలవాడు. అంటే ఏంటి? సర్వజీవులను, అన్ని జీవులను సమభావనతో చూస్తాడు. అంటే సమానత్వంతో అన్ని జీవులను చూస్తాడనమాట. పార్షాలిటీ ఏమీ ఉండదు. సమత్వమే తన స్వరూపంగా కలవాడు. ఇంకొక అర్థం కూడా ఉంది, కాలాన్ని లేదా ఋతువులను ఎరిగినవాడు. అంటే ఏంటి? ఏది ఎప్పుడు చేయాలో ఆయనకి బాగా తెలుసు. సృష్టి ఎప్పుడు చేయాలి, స్థితి ఎప్పుడు చేయాలి, లయ ఎప్పుడు చేయాలి, ఆ సమయము, ఆ టైము చాలా చక్కగా తెలిసినవాడు. 6 ఋతువులను తెలిసినవాడు అని అర్థం కూడా వస్తుంది సమయజ్ఞః అంటే. హవిర్హరిః, హవిర్ అంటే హవిస్సు, హరి అంటే హరించేవాడు, స్వీకరించేవాడు అని అర్థము. హవిర్హరిః అంటే ఇప్పుడు తెలిసింది కదా, యజ్ఞములందు హవిస్సుని లేదా హవిర్భాగాన్ని స్వీకరించేవాడు. పురుష సూక్తంలో ఏం చెప్తున్నారు? అబధ్నన్ పురుషం పశుం. దేవతలు తాము చేసే యజ్ఞమున యజ్ఞ పశువు రూపములో పరమాత్మనే హవిస్సుకై బంధించారు. అందువలన ఆయనను హవిస్సు అని అంటారు. దీనికి హరి అనే శబ్దాన్ని కలపడం ద్వారా హవిస్సులను హరించేవాడు అని అర్థం వస్తోంది కదా. కానీ విడదీసి హవిర్ హరిహి అని విడివిడిగా పలికితే ఏమవుతుంది? హరి అనే స్మరణ మాత్రము చేతనే జనన మరణ రూప సంసారాన్ని అంతమొందించేవాడు అని చెప్పవచ్చు. హరి అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది, నీలవర్ణము గలవాడు అని అర్థం వస్తుంది. ఏమంటున్నాడు విష్ణువు? నన్ను స్మరించిన వారి పాపాలను హరిస్తాను, యజ్ఞములందు హవిర్భాగాన్ని కూడా అందుకుంటాను. నేను శ్రేష్టమైన నీలవర్ణము అంటే బ్లూ కలర్, శ్రేష్టమైన నీలవర్ణం కలవాణ్ణి, అందువలన నన్ను హరి అని అంటారు అని చెప్తున్నాడనమాట విష్ణువు. హవిర్హరిః అంటే ఇంత అర్థం వస్తుంది. సర్వలక్షణలక్షణ్యః, సర్వలక్షణాలచే, సకల లక్షణాలచే సూచింపబడిన జ్ఞానమే తాను అయి ఉన్నవాడుట. అన్ని లక్షణాలు చక్కగా ఉన్నాయన్నమాట. ఆ సర్వలక్షణాలచే సూచింపబడుతున్న జ్ఞానమే తానే అయి ఉన్నవాడు కాబట్టి సర్వలక్షణలక్షణ్యః అని అంటారు.
లక్ష్మీవాన్. విష్ణువు తన వక్షస్థలమున సదా ఎల్లప్పుడూ కూడాను లక్ష్మీదేవిని ధరించినవాడు కాబట్టి లక్ష్మీవాన్ అని అంటారు. విష్ణు వక్షస్థలమున ఎప్పుడు ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది కదా, అందుకని లక్ష్మీవాన్ అని అంటారు. సమితిం జయ. సమితి అంటే యుద్ధం అన్నమాట. జయ అంటే జయము పొందినవాడు. అంటే ఏంటి? యుద్ధమున జయమును పొందినవాడు, యుద్ధమున గెలుపుని పొందినవాడు సమితిం జయ అంటే. పాదం మొత్తము చదువుదాము. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిం జయః. ఈ పాదాన్ని మఖా నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 40వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.